శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో వందనములు. 2026 మే 23వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం 21:3. ఆదికాండం 21:5 మనము చూడగలిగితే, అబ్రహాము తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెననెను. ఈ వచనములలో ఈ మాట మనము చూడగలం. ఇస్సాకు విత్తెన విత్తనములు చిరునవ్వు యొక్క విత్తనములు. ఇస్సాకు అనే పేరునకు చిరునవ్వు అని అర్థం. తన కుమారునికి అలాగు నామకరణము చేసినప్పుడు అబ్రహాము వయస్సు 100 ఏళ్ళు, శారా వయస్సు 90 ఏండ్లు. ఆ వయస్సులో ప్రవచన దృష్టితో తమ కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టగలిగారు. అనగా, మాకు సంతోషమును పుట్టించు కుమారుడు, ప్రభువు నామునకు మహిమ తెచ్చు కుమారుడు. తాను వెళ్ళు చోటనెల్లా సంతోషమును విత్తు కుమారుడనున్నది వారి ఎదురుచూపుగా ఉండగలిగాది. ఇస్సాకు తన జీవిత కాలమెల్లా తల్లిదండ్రులకు సంతోషాన్ని కలుగజేయుచూ ఉండగలిగాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క బిడలగా మనం గ్రహించవలసినది, మనం దేవుని దృష్టిలో కానీ మనుషుల యొక్క దృష్టిలో కానీ సంతోషాన్ని కలిగించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. కీర్తనలు 97:11 చూడగలిగితే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అని చెప్పబడుచూ ఉంటున్నది. దేవుని యొక్క బిడల హృదయము నుండి ఎన్నడూనూ సంతోషమును వేరు చేయబడదు. ఈ సంతోషము లోకమిచ్చు అల్పకాల పాపభోగమనేది అసలు కానే కాదు. ఈ సంతోషం క్రీస్తు మన హృదయంలోనికి వచ్చుట వలన కలుగు సంతోషం. మనము దేవుని యొక్క బిడ్డలు అని పిలువబడుట వలన వచ్చు సంతోషం. మన హృదయముల యందు క్రీస్తు ఆ సంతోషాన్ని విత్తి ఉన్నాడు. బైబిలు చెబుతుంది, మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో కూడా చెబుతున్నానని. యోహాను సువార్త 15:11 మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున దేవుని బిడలైన మన జీవితం ఇతరులకు సంతోషాన్ని కలిగించేటువంటి రీతిగా ఉండాలి. సాతానుడు చూడు ఎల్లప్పుడూ కూడా కష్ట నష్టములను విత్తనమనే దాన్ని విత్తుచూ ఉంటున్నాడు. దేవుడు మన హృదయముల యందు విత్తు సంతోషమును విత్తనములను ఆకాశ పక్షుల వలె ఎత్తుకొని పోవుటకు ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంది. దొంగతనాన్ని, హత్య నాశనము చేయుటకు వస్తాడని ప్రభువే తన నోట నుండి పలికినట్లుగా యోహాను 10:10 మనము చూడగలం. గమనించవలసిన విషయం, సాతానుడు ఎప్పుడు కూడా మన జీవితానికి ఈ కష్టము నష్టమనే విత్తనాలి విత్తుచూ ఉంటాడు. మన దేవుడైతే హృదయమందు సంతోషమనే విత్తనాన్ని విత్తుతూ ఉంటాడు. ఆకాశ పక్షి అనగా విత్తనాన్ని ఎలా ఎత్తుకొని వెళ్ళుతుందో, ఒక్కొక్కసారి సాతానుడు కూడా మన హృదయములో ఉన్న సంతోషం, నెమ్మది, ప్రశాంతత వాడు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అందును బట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట దైవిక సంతోషం అనేటువంటిది విత్తేవారుగా మనం ఉండాలి. ప్రభువు గొప్పవాడని, ఆయన మనము కొనియాడాలని, ఆనందించాలని
ఆయన ద్వారానే మనకు సంతోషం అనేది ఉంటున్నది అని, ఆయన మనకు చేసిన ప్రతి మేలకు మనము కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలి అని, ఈ విధంగా మానవ జీవితానికి సంతోషాన్ని కలిగించేటువంటి విత్తనమనే దాన్ని మనం విత్తేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. మన యొక్క నిజ జీవితంలో చూడగలిగితే పాపమనే బంధకములో ఉన్నప్పుడు దాని నుండి ఎక్కడ కానీ సంతోషం అనేది లేకపోయాది. యేసుక్రీస్తు యొక్క మహా గొప్ప కృపను బట్టి పాప బంధకములో నుంచి దేవుడు విడిపించినప్పుడు ఒక వ్యక్తి మార్పు చెందిన, ఒక వ్యక్తి రక్షించబడిన, ఒక వ్యక్తి ప్రభువు నామములో బ్యాప్టిజం తీసుకున్న, ఇలాగా దైవత్వానికి సంబంధించిన కార్యములు ఒక వ్యక్తి జీవితంలో జరుగుచున్నప్పుడు ఆ సంతోషమే వేరుగా ఉంటుంది, ఆ ఆనందమే వేరుగా ఉండడం అనేది జరగగలుగుతుంది. కాబట్టి ఇటువంటి చక్కని అనుభవాలతో మనం జీవిస్తున్నాము కాబట్టి వాటిని బట్టి మనం ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటున్నాం. ఈ సంతోషం అనేక మంది వ్యక్తుల్లో కలుగునట్లు ఈ యొక్క సంతోషం అనే విత్తనాన్ని మనం విత్తే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. దేవా, ఇస్సాకును గురించిన విషయంలో అతనికి ఆ పేరు పెట్టబడిన షారా దేవుడు నాకు నవ్వు కలుగజేశానని, ఇస్సాకు యొక్క జీవితం ఒక చిరునవ్వుతో కూడినటువంటి అర్థాన్ని తెలియపరిచేది. ఇస్సాకు జీవించిన కాలములో సంతోషాన్ని ప్రకటించిన రీతిగా మా నిజ జీవితంలో కూడా దేవా, మీ నుండి మేము సంతోషాన్ని పొందుతూ అనేక మంది వ్యక్తులకు తండ్రి సంతోషమనే విత్తనాన్ని విత్తుతూ జీవించేటువంటి ఆ కృపను మీ బిడలమైన మాకు మీరు దయచేయండి. అపవాది మా సంతోషాన్ని ఎక్కడ కాని ఎత్తుకొని వెళ్ళిపోకుండా మీరే తండ్రి దాన్ని పరిపూర్ణం చేసి ఆ అనుభవంలో మమ్మల్ని నడిపించుకునమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.